సార్ గత కొద్ది రోజులుగా చూస్తుంటే ఏపీ పాలిటిక్స్లో చిరంజీవి గారికి అతని మీద కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ పెద్దలు. అంటే రాజ్యసభకు తీసుకునే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సార్. అది చర్చ మనము ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇది ఈ ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ సర్కిల్ తీసుకుంటే డెఫినెట్గా రాబోయే 15 నుంచి 20 ఏళ్ల వరకు ఈ కూటమి మొత్తం రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా దీని ఇంపాక్ట్ గట్టిగా ఉండబోతుంది అన్నది మనం అందరం తెలుసుకోవాలి. మొన్న డావోస్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారికి వేరే ముఖ్యమంత్రులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, డావోస్లో బిజినెస్ మ్యాన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరం తెలుసు. ఒక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన దగ్గర మేము ఎంతో నేర్చుకోవాలని చెప్తున్నారు. చిరంజీవి గారు ఎంతో డౌన్ టు ఎర్త్ హంబుల్ పర్సన్, ఆయన్ని లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మోడీ గారు కూడా ఆటోమేటిక్గా చిరంజీవి గారిని బాగా లైక్ చేస్తారని అర్థమవుతుంది. ఈ కాంబినేషన్లో చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి మంత్రి చేసినా కూడా అస్సలు ఆశ్చర్యపడే అవసరమే లేదు.